ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథము 25వ కీర్తన 4వ చరణాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నీవే నా రక్షణకర్త అయిన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకును, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకును. ప్రేమైన వారారా, ఇక్కడ కీర్తన భాగంలో చూసినప్పుడు భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, దేవా నీ మార్గమును నాకు తెలియజేయము అంటున్నాడు. నీ త్రోవను నాకు తేటపరచను. సాధారణంగా మనం ఇతరుల మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడెక్కడ సలహాలు అడుగుతూ ఉంటాం. కానీ దావీదైతే ఎక్కడికి వెళ్ళలేదు, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుని, దేవా నీ మార్గాన్ని నాకు బోధపరిచిన ఆయన, నీ త్రోవలు నాకు తేటపరచు, నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయి అని దావీదు దేవుని అడుగుతూ ఉన్నారు. కనుక మనము ప్రతి దినము కూడా మనం యొక్క మనుషుల యొక్క ఆలోచన కాదు, వాళ్ళ వీళ్ళ ఆలోచన కాదు, కానీ దేవుని యొక్క మార్గాన్ని మనం అడగాలి. అందుకే చూడంటాడు 118వ కీర్తన 8వ వచనంలో, మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజును నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కాబట్టి మనం దేవుని నమ్మాలి. దేవుని మార్గం ఏం ఉపదేస్తుంది, ఆయన వాక్యం ఏం చెప్తా ఉంది, అది మనం తీసుకోవాలి. కానీ మనుషుల యొక్క ఉద్దేశాలు, ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోతుంటాయి. దేవుని ఉద్దేశం మాత్రమే స్థిరపరచబడుతూ ఉంటుంది. కనుక మనం ప్రతి దినము లేచినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవా నీ మార్గాన్ని నాకు బోధించిన ఆయన, నీ త్రోవ నాకు తెలియజేయి అంటున్నాడు. ఇంకా మనం చూసినప్పుడు 3వ వచనంలో అంటాడు, నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవరు కూడా సిగ్గుపడరు. ఎప్పుడైతే ఆయన మార్గం కొరకు మనం కనిపెడతామో మనం ఎప్పుడు కూడా సిగ్గుపడం. దేవుడు మన పక్షంగా ఉంటాడు. 2వ వచనం అంటాడు, దేవా నీ యందే నమ్మిక ఇచ్చున్నాను అంటాడు. కాబట్టి ఆయన యందే మనం నమ్మిక ఉంచాలి. ఇంకొక వచనం మనం చూసినప్పుడు, ఆయన న్యాయ విధులను బట్టి 9వ వచనం, ఆయన దీనులను నడిపించండి, తన మార్గములను దీనులకు నేర్పుడు. ఎవరికి ఆయన మార్గాన్ని తెలియజేస్తారంటే దీనులకు. తగ్గింపు జీవితం ఎవరైతే తగ్గించుకొని ఆయన సన్నిధిలో విధేయత కలిగి సేవకుని దగ్గర సంఘములో మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడే మనల్ని నడిపిస్తాడు. దేవుడే ఆయన ఉపదేశాన్ని, ఆయన మార్గాన్ని మనకు నేర్పుతాడు. 10వ వచనం అంటాడు, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవని దేవుడు తెలియజేస్తా ఉన్నారు. అంతేకాదు, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో 12వ వచనం, వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆయన మార్గాన్ని ఉపదేశిస్తాడు. వారు కోరుకొనవలసిన మార్గాన్ని ఆయన వారికి తెలియజేస్తాడు. ఆయన నిబంధనను వారికి తెలియజేస్తాడు. ఆయన కనుదృష్టి వారి మీదే ఉంటుంది. మరి వారి పాదములు వరలో చిక్కుకోకుండా దేవుడు వారిని కాపాడుతారు. 21వ వచనం అంటాడు, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అని చెప్తున్నాడు. కనుక మన దేవుని కొరకు, దేవుని మార్గాన్ని వెతుకుతాం. ప్రతి ఉదయమే దేవుని కొరకే కనిపెడతాం. అప్పుడు దేవుడు మన జీవితంలో ఆ దినం ఏం చేయాలో బయలుపరుస్తాడు. ఆ దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూద్దాం. ఈ దినమంతా ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీ స్తోత్రాలు. ఈ మాటలు విన్నటువంటి వారందరినీ ఆశీర్వదించుకుని ఆయన, ఇదిగో ఈ దినమంతా వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. వారి బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు నీ కాపుతాలు మీరు దయచేయండి. వారి పనిపాట్ల, వారి వ్యాపారంలో, ఉద్యోగాల్లో, అయ్యా వారి సమస్యలో ఫలింపు, అభివృద్ధి, ఆశీర్వాదం మీరు దయచేయండి. ఇదిగో నాయన వారి కుటుంబానంతరిని దీవించమని ఆయన, ఇదిగో మా యొక్క సంఘ బిడ్డలు ఈ దినం నాయన ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ఈరోజు బర్త్డే నాయన మ్యారేజ్ డే జరిగించుకున్నారో వారందరినీ ఆశీర్వదించుకుని ఆయన, బయట దేశాల్లో సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆయన
ఇదిగో నాయన మా ఎక్కడెక్కడ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ, ఎక్కడ సేవలు చేస్తున్నారో, ఏ దేశాల్లో ఉంటున్నప్పటికీ ప్రభా వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఫలింపుని దయచేయండి. శోధన నుంచి విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన ప్రభా వారి ప్రతి అక్కరతో నెరవేర్చండి. వారి అప్పులు తీర్చబడాలి, వారి బాకీలు రావాలి, వారి బిడ్డకు ఉద్యోగాలు రావాలి, వివాహం జరగాలి ప్రభా, వారి గృహాలు కట్టుకోవాలి, స్థలాలు అనుగ్రహించిన ఆయన కుటుంబాలు ఏ శోధననే తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డను విడిచిపెట్టుకుని ఆయన స్తోత్రాలు. ఇదనమాట నీ కృపాసాన్ని తోడించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.